మాధవిరెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం మేడం. నమస్కారం సార్. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మాధవిరెడ్డి గారు నమస్తే. యా సార్, సో ఫార్ ఇప్పటి వరకు చెప్పండి మాధవిరెడ్డి గారు, చెప్పండి. 2018 పాత గవర్నమెంట్ లని కంపేర్ చేస్తే రెండు నెలల్లో మన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది సార్, కంపేర్ టు వేర్ వీఆర్ దెన్ అండ్ నౌ. కానీ మా ఎన్ఆర్ఐల నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పటి వరకు ఎన్ఆర్ఐల కోసము అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పిన ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనైనా సరే మాకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఒక స్పెషల్ కోర్టు ద్వారా ఎన్ఆర్ఐల స్పీడ్ ప్రాసెస్ లో సాల్వ్ చేసే ఆలోచన ఏదైనా చేస్తే బాగుంటుంది సార్. జస్ట్ లైక్ పంజాబ్ లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ కలిసి ఒక డిసిషన్ తీసుకొని దే హ్యావ్ ఎ స్పెషల్ కోర్ట్ ఫర్ రిజాల్వింగ్ ది ఎన్ఆర్ఐ ప్రాబ్లమ్. ఇదొక్కటి ఆలోచన చేయాల్సిందిగా మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎన్ఆర్ఐ సెల్ నుంచి. ఓకే ఓకే, తప్పకుండా అండి మాధవరెడ్డి గారు. మీరు అన్నది, మీరు ఎన్ఆర్ఐ అనేది ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీలో ఇట్లా వచ్చినప్పుడు సీఎం గారి దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి పూర్తి డీటెయిల్స్గా దాని గురించి, ఆ సబ్జెక్టు గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరితో చేయించాలి అనే దానికంటే డీటెయిల్స్ కనుక ఇచ్చేదంటే తప్పకుండా మీరు అన్నట్లు దాని మీద తప్పకుండా నిర్ణయం తీసుకుందాం. రైట్, మరో కాలర్ శ్రీనివాస్ రెడ్డి కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజేంద్ర రెడ్డి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. రాజేంద్ర రెడ్డి గారు నమస్కారం సార్, కంగ్రాచులేషన్. మీరు 35 ఏళ్ల నుంచి కష్టపడ్డారు, సో ఈ రోజు మీకు ఆ ఫలితం దక్కింది. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఎంజిఎం అంటున్నారు. నాకు తెలిసి ఎంజిఎం లో జరుగుతున్న అవకతవకల గురించి ఎంజిఎం బాగుపడాలి అని ఇంతవరకు కూడా అంటే నాకు తెలిసినంత వరకు ఏ నాయకుడు కూడా దాని మీద ఇలాంటి స్ట్రైక్ కానీ ఆందోళన కానీ ఏది చేయలేదు సార్. కానీ మీరు అట్లీస్ట్ 6 నెలలకోసారన్నా మీరు ఎంజిఎంకు పోయి ఆడ ఉన్న అవకతవకల గురించి మీరు ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి మీరు ప్రతిసారి పేపర్ ఎంజిఎం అని పడంగానే దాంట్లో మీ పేరు కంపల్సరీ ఉంటుంది సార్. మీరు ఆడికి పోయి ధర్నాలు చేయడం, ఆడ ఏంది ఈ అవస్థలు ఏంటి అని చెప్పి మీరు ఆడ కూర్చొని ధర్నాలు చేయడం అవన్నీ మేము చూసాం సార్. సో మాకు మాత్రం 100% నమ్మకం ఉన్నది సార్. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఎంజిఎం అదొక పెద్ద గుడిలాగా అందరికీ అవసరమయ్యేటట్టు మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకు చాలా ఉన్నది సార్. అలాగే సార్, ఇక్కడ ఒక 4-5 మాకు మన లాస్ట్ వీకెండ్లో మేము కూర్చున్నప్పుడు, మేము గెట్ టుగెదర్ అయినప్పుడు చెప్తున్నారు, ఎవరే కానీ రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వేరే లీడర్లు ఇదివరకు గత ప్రభుత్వంలో లీడర్లు ఆ మంచి బాబు చేస్తలే, ఆ మంచి బాబు చెప్తలే అని అనేవారు. కానీ రాజేందర్ రెడ్డి గారికి ఏదన్నా హాస్పిటల్లో పనుండి కానీ ఏదన్నా కష్టాలలో ఉన్న పేద ప్రజలు ఫోన్ చేస్తే ఆ బాబు ఒక నిమిషం అట్లాగే లైన్లో ఉండు అని చెప్పి ఆ కన్సర్న్ ఆఫీసర్ కానీ కన్సర్న్ వాళ్లకు ఆ వ్యక్తిని లైన్లో ఉంచి కాన్ఫరెన్స్లో మాట్లాడి మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు సార్. అది చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఇక్కడ మొన్న లాస్ట్ వీకెండ్లో చాలా మంది దాని గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు సార్ మీ గురించి. మీరు అలాగే కంటిన్యూ చేయాలి. అంటే లేదు మేడం, సార్ చేసే అభివృద్ధి మేము అంటే మా క్వశ్చన్లు మేము అడుగుదాం అనుకునే వరకే సార్ అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. సో ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇలాగే కంటిన్యూ చేయాలని మా యొక్క కోరిక సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజేందర్ రెడ్డి గారు, శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఏపీతో నెలకొన్న వివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది మేడం? దానికి ఒక కమిటీ వేసిండ్రు, బోర్డు ఉన్నది. ఆ కమిటీ ద్వారా పరిష్కారాలు అనేటివి దానికి తెలంగాణ వచ్చినప్పుడు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. ఎంత వాటర్ మనం వాడుకోవాలి, ఎంత వాటర్ వాడుకోవాలనే దాని మీద, వాళ్ళు వాడుకోవాలనే దాని మీద ఉన్నది మేడం. దాని మీద ఆ బోర్డు, ఆ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంది.